తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. పత్తి రైతుల కష్టాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. కొనుగోళ్లకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణలో తెల్ల బంగారం కొనుగోళ్లపై నెలకొన్న గందరగోళానికి చెక్ పడింది. పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. పత్తి రైతుల కష్టాలపై వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. 15 రోజులకు పైగా కొనసాగిన ప్రతిష్టంభనకు ఫుల్ స్టాప్ పడింది. కాటన్ మిల్లులు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ల నిరవధిక సమ్మెను ముగించే దిశగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. జిన్నింగ్ మిల్లర్లు, పత్తి రైతుల సమస్యలపై సిసిఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించారు. సిసిఐ, జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ మధ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని, త్వరలోనే అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని మంత్రి హామీ ఇవ్వడంతో పత్తి రైతుల్లో సంతోషం వెల్లువిరిసింది. కాగా రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడొద్దని తుమ్మల సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయక సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. తెలంగాణలో ఈ వానాకాలం సీజన్లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. కాగా 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తుందన్నది వ్యవసాయ శాఖ అంచనాగా ఉంది. అయితే సిసిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ల ద్వారా కేవలం 67,000 మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లు సరిగ్గా జరగని కారణంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ తీరుపై రైతులు, జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసిఐ పూటకో నిబంధనను తీసుకొచ్చి రైతులు, మిల్లర్లపై రుద్దటంతో పత్తి అమ్మకాలపైన తీవ్ర ప్రభావం చూపుతోందని మండిపడ్డారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టే నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు, ప్రైవేట్ పత్తి కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ఇదే సమయంలో పత్తి పంట చేతికి వచ్చినా అమ్ముకోలేని స్థితిలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందింది. కాగా కేంద్రం అనాలోచిత నిర్ణయాల కారణంగానే పత్తి రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందు రైతులు ఇన్ని అష్టకష్టాలు పడతా ఉంటే సోయి లేకుండా వర్షాలకి ఇబ్బంది పడ్డటువంటి రైతాంగాన్ని మీరు ఇంకా అధోగతిపాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదే మేము చెప్పాం. మీ అనాలోచిత చర్యలు L1, L2 విధానంలో కావచ్చు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు గమనంలో లేకుండా తేమను ఎగ్జామ్ చేయమంటే చేయకపోవటం, ఆఖరికి ఈల్డింగ్లో కూడా ప్రధానమంత్రి ఏమో ఎంత పండితే అంత కొనమంటాడు, మీరేమో మేము 7 క్వింటాలే కొంటామని నిబంధన పెడతారు. మరోవైపు పత్తి రైతుల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాటం ఉధృతం చేసింది. పత్తి కొనుగోలులో ప్రైవేటు వ్యాపారులతో అధికారులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని ఆరోపించింది. పత్తి రైతుకు మద్దతు ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు హెచ్చరించారు. ఆదిలాబాద్ మార్కెట్ ను కేటీఆర్, వరంగల్ ఎనుమాముల మార్కెట్ ను హరీష్ రావు పరిశీలించారు. పత్తి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది. మనకు అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప, రాజకీయాలు తప్ప వాళ్ళకు రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాల, ఈయన అడగాల, ఈయన అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసి ఆడికి పంపించాలి, వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మళ్ళీ ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినామో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. అటు సిసిఐ నిబంధనలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
తేమ ఎక్కువగా వస్తోందని మద్దతు ధర చెల్లించకపోవడంతో దీంతో విసిగి వేసారిన రైతులు ప్రైవేటులో అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సీసీఐ నిబంధనలతో ఆగమాగమవుతున్న పత్తి రైతులు జిన్నింగ్ మిల్లుల బంద్ పిలుపుతో మరింత ఇబ్బందులు పడ్డారు. అయితే మంత్రి తుమ్మలతో చర్చలు సఫలం కావడంతో వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటించింది. దీనిపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొనుగోళ్లపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించిన రేవంత్ ప్రభుత్వానికి, తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు.